ధోని క్రీజ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టాడంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందని అర్థం. ఐపీఎల్ 2026 మార్చ్ 28న క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫైనల్స్ మే 31న జరగబోతున్నాయి. టార్గెట్ క్లియర్. సీజన్ స్టార్ట్ కాకముందే ఒక విజువల్ ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేస్తోంది. ప్రాక్టీస్ గ్రౌండ్‌లో యెల్లో జెర్సీ టీమ్ సర్కిల్‌లో హడలైంది. టీమ్‌లో యూనిటీ, ఫోకస్, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆయన నెట్ సైడ్ నుండి కామ్‌గా క్రీజ్‌కి వాక్ చేస్తూ వచ్చాడు ఒక లెజెండ్. హెల్మెట్ అడ్జస్ట్ చేశాడు. గ్లౌస్ టైట్ చేశాడు. బ్యాట్ గ్రౌండ్ మీద సాఫ్ట్‌గా ట్యాప్ చేశాడు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. తలైవా ఎంఎస్ ధోని. పేరు వినగానే హెలికాప్టర్ షాట్ గుర్తుకొచ్చిందా? వస్తుందిలే. ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో ధోని టైమింగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. బాల్ బ్యాట్‌ని మీట్ అయ్యే మూవ్‌మెంట్‌లో, సౌండ్‌లో పవర్ ఉంది. ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రం కాదు. ఇది మెసేజ్. మెసేజ్ ఏంటి అంటే సీజన్ స్టార్ట్ అయ్యాక ప్రెషర్ ఎంతున్నా కామ్‌గా ఫినిష్ చేయడం ధోని స్టైల్. యంగ్ ప్లేయర్స్ అందరూ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. టీమ్ అట్మాస్ఫియర్ చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఈసారి కప్ ఎలాగైనా కొట్టాలని కసితో ఉన్నారు. లాస్ట్ ఐపీఎల్‌లో ఆర్సీబీ కప్ కొట్టి ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఈసారి మన చెన్నై సూపర్ కింగ్స్ వంతు. మార్చ్ 28న మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎవ్రీ మ్యాచ్ ఇంపార్టెంట్. ఎవ్రీ రన్ వాల్యుబుల్. ఫైనల్స్ మే 31న జరగబోతుంది. ఫ్యాన్స్‌కి ఉన్న హోప్ ఒకటే. ధోని మ్యాజిక్ మళ్ళీ చూడాలని. హెలికాప్టర్ షాట్స్‌తో గ్రౌండ్‌లో మిస్సైల్‌లా దూసుకెళ్లాలని. ఐపీఎల్ 2026లో మళ్ళీ యెల్లో డామినేషన్ జరుగుతుందా? లేదా ఇంకో సర్ప్రైజ్ స్టోరీ క్రియేట్ అవుతుందా? వన్ థింగ్ కన్ఫర్మ్. ధోని గ్రౌండ్‌లో ఉంటే గెలిచే నమ్మకం చివరి బాల్ వరకు ఉంటుంది. సో రెడీగా ఉండండి. క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అవ్వడానికి టైం దగ్గరలో ఉంది. మీ ప్రిడిక్షన్ ఏంటి? ఈసారి ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు? ధోని మీద మీకున్న ప్రేమని, తన క్రికెట్ జర్నీలో మీకు ఇష్టమైన మూమెంట్స్‌ని కామెంట్స్‌లో చెప్పండి. క్రికెట్ గురించి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్‌లో చెప్పండి. వాటిని బేస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మేము వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము.